మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మాటలు జీవం కలిగినవి. దేవుని మాటలు మనల్ని అన్ని విధాలా బలపరుస్తాయి. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వింటే మీరు ఎన్నో మేళ్ళు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాటను మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ మాట చదువుకొని వాక్య పరిచర్యలోనికి కొనసాగించబడదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. యేసు ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుతున్నది గనుక మీరందరూ మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని ప్రభు ప్రకటిస్తూ వచ్చాడు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, మీరు సువార్తని నమ్మండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యములో మీకు స్థానాన్ని సంపాదించుకోండి అని ప్రభు చెబుతున్నాడు. చూడండి, భూమి మీద చాలామంది ప్రజలు పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, తరము వెంబడి తరము గతించిపోతుంది. మనకంటే ముందు తరాల వారు ఉన్నారు, మన తర్వాత కూడా కొన్ని తరాల వారు వస్తారు. ఒకరిని గురించినట్టు అంటే జ్ఞాపకాలు ఒకరికి ఉండవు. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే, మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు. దేవుని సన్నిధికి నడిపించబడిన తర్వాత, ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, నీవు నూతన మనసు కలిగి ఉండాలి, నూతన బుద్ధిని కలిగి ఉండాలి, నూతన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉంటావంటే, దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, దేవుని వాక్యము నిన్ను సరిచేస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో, దేవుని వాక్యాన్ని వింటావో, ప్రార్థనాపూర్వకంగా ఉంటావో, నీ ప్రవర్తనను సరిచేసుకుంటూ ఉంటావో, దేవుని వాక్యం నిన్ను పవిత్రపరిచిద్ది. దేవుని వాక్యం నిన్ను నిర్దోషిగా, నిష్కలంకరాలుగా, నిష్కలంకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు ఏం చెబుతున్నాడంటే, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎంతో సంతోషము కలుగుతుంది. 99 మంది నీతిమంతులు ఉన్నారు. ఈ 99 మంది నీతిమంతులను బట్టి దేవుడు సంతోషించుడట. ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడట. 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతకటానికి కాపరి వెళ్ళాడు. అది దొరికినప్పుడు సంతోషంతో భుజాల మీద వేసుకొని ఇరుగు పొరుగు వారిని పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని సంతోషించాడట. హల్లెలూయా. అక్కడ 99 గొర్రెలు ఉన్నా వాటిని బట్టి సంతోషించలేదు, కానీ తప్పిపోయింది దొరికినప్పుడు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం ఆ కాపరి పొందుకుంటూ వచ్చాడు. అలాగే మన దగ్గర ఒక 1000 రూపాయలు డబ్బులు ఉన్నాయి అనుకోండి, అవి ఎక్కడో జారిపడ్డాయి, చూసుకున్నావు, డబ్బు లేదు, భయం వచ్చింది మనకి డబ్బులు పోగొట్టుకున్నామని, కలవరం, మనసంతా గలిబిలిగా ఉంటుంది. అలాగా మనం ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడెక్కడ ఉన్నాము, అవన్నీ కూడా ఎతుకుతూ ఉన్నప్పుడు ఆ పోగొట్టుకున్న డబ్బులు దొరికినప్పుడు మనకేమనిపించింది? పోగొట్టుకున్న డబ్బులు మనకు దొరకవు, డబ్బులు పోతే దొరకవు, కానీ దొరికినాయి. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఎక్కడ లేని సంతోషం. అవి ఉన్నప్పుడు కంటే కూడా అవి పోయి దొరికినప్పుడు ఎక్కడ లేని సంతోషం మనకు కలుగుతుంది.
అలాగే ప్రియమైన వాళ్ళరా, దేవుడు భూమి మీద మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. మంచివారిగానే దేవుని యొద్ద నుండి మనం తల్లి గర్భంలో నుండి వచ్చాం. ఏ కల్మషం లేకోకుండా, ఏ కపటం లేకుండా, ఏ ఈర్ష్య, ద్వేషము, అసూయలు లేకోకుండా దేవుని యొద్ద నుండి మనం వచ్చాం. మనము పెరుగుతున్న కొలది, మనం ఎదుగుతున్న కొలది రాను రాను క్రమక్రమంగా ఏమవుతున్నాము అంటే చెడిపోతున్నాం. అందుకని నరుని యొక్క హృదయ ఆలోచన బాల్య దినముల నుండి చెడ్డది. మనిషి ఎదుగుతున్న కొలది మనిషిలో అనేక విధములైనటువంటి పాపాలు కూడా వస్తూ ఉన్నాయి. బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, పాపం వలన వచ్చు జీతము మరణం. భూమి మీద పాపము లేని మనుషుడు ఒక్కడైనను లేడు. అందరూ పాపం చేసిన వారే, అందరూ దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారే. దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీతిమంతులను బట్టి ఆయన సంతోషించడంట, కానీ ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ఎంతో సంతోషిస్తాడట. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది పాపాత్ములు ఉన్నారు, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు. వారందరూ ప్రభువును తెలుసుకొని, ప్రభు సన్నిధిలో వారి వారి పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకున్నారు. అలాగే మనలో ఎవరికైతే మారు మనసు లేదో వారందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. నీ నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు పొందమని కోరుకుంటున్నాడు. ఈ మారు మనసు గురించి కొద్ది సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించండి, బావిలో నీరు ఊరితే ఉప్పకన్నా ఊరిద్ది, తీగన్నా ఊరిద్ది. గంటసేపు తీపిగా, గంటసేపు ఉప్పగా ఊరిద్దా? చెప్పండి. అలాగే మనం అవునంటే అవును, కాదంటే కాదు. మనం కూడా ఒకే మాట మీద ఉండాలి. స్థిరమైన బుద్ధి కలిగి మనం ఉండాలి. మారు మనసు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఏంటి మారు మనసు అంటే? కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. లోకంలో చాలామంది మనుషులు పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. దేవుని ఎదురు నుండి వచ్చేటప్పుడు యథార్థవంతులుగానే వస్తున్నారు, చనిపోయేటప్పుడు పాపాత్ములుగా చనిపోతున్నారు. పాపాత్ములుగా చనిపోతే వారు పాతాళానికి, నరకానికి వెళతారు. యుగయుగాలు ఆ పాతాళములో, నరకములో యాతన పడుతూ ఉండాలి. ఆ పరిస్థితి నుంచి మనము విడిపించబడాలని, మనమందరము నిత్య జీవానికి వెళ్ళాలని యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చూడండి, ఈ లోకములో చాలామంది రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాలు చేస్తూ ఉండగానే వారు చనిపోతారు. పాపాత్ముడు చనిపోతే, చెడ్డవాడు చనిపోతే, దుర్మార్గుడు చనిపోతే మనుషులు సంతోషపడతారేమో. కానీ దేవుడు అన్నాడు, పాపాత్ముడు చనిపోతే దేవుడు సంతోషించడట. దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలిగిద్దా? పాపాత్ముడు చనిపోతే నాకేమైనా సంతోషము కలిగిద్దా? నాకెంత మాత్రము సంతోషము కలగదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటమే నాకు సంతోషం. నువ్వు చచ్చిపోవాలని, నువ్వు కష్టాలు పాలవ్వాలని, నువ్వు నిందలు పాలవ్వాలని దేవుడు కోరుకోడు. నువ్వు చనిపోతే దేవునికి సంతోషం కలగదు. నువ్వు బ్రతికుండి మారు మనసు పొందితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. చూడండి, అలాగైతే భూమి మీద అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు.
చెడ్డవాళ్ళందరినీ దేవుడు చంపేస్తే భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపాత్ములే. పాపుల్ని రక్షించటానికి, పాపముల నుండి విడిపించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ అన్నాడు యేసు ప్రభువారు, దుష్టులు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము కదా. దేవుడు నిన్నేమన్నాడు? నీ ప్రవర్తనను మార్చుకో, నీ ప్రవర్తనను సరిచేసుకో. దేవునికి ఆయాసకరమైన మార్గము నీలో ఉంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు పరీక్షించుకొని నిన్ను నువ్వు సరిచేసుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఒకడు నీతిమంతుడు ఉన్నాడు. నీతిమంతుడు 99 మంచి పనులు చేశాడు. ఆఖరిలో ఒక చిన్న తప్పు చేశాడు. తన నీతి క్రియలను బట్టి అతడు బ్రతుకుతాడా? తను చేసిన పాపాన్ని బట్టి మరణం నొందుతాడంటే తను చేసిన పాపాన్ని బట్టి మరణం నొందుతాడు. ఎందుకంటే అంతకుముందు 9 నీతి కార్యాలు చేసినా ఆయన చేసిన పాపం వల్ల ఏమవుతుంది? ఆ నీతి కార్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి. నీతి కార్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒక చెడ్డవాడు అన్ని పాపాలు చేసి చివరిలో ఒక మంచి పని చేస్తే ఆయన చేసిన పాపాలన్నీ పోతాయి. ఒక నీతిమంతుడు అన్ని మంచి పనులు చేసి చివరిలో ఒక చిన్న తప్పు చేస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా పోతాయి. ఈరోజు మనం బ్రతికున్నాము, కేవలం అది దేవుని కృప. సరి చేసుకోవటానికి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు సమర్థించుకుంటావో లేకపోతే సమయాన్ని వృధా చేసుకుంటావో అది నీ ఇష్టం. నీ ఇష్టం. ఎందుకంటే నీకు దేవుడు చెప్పినప్పుడు నువ్వు మనసు మార్చుకోకుండా నీ మనసును నువ్వు కఠినపరుచుకుంటే రాబోయే ఉగ్రత నుంచి నిన్ను ఎవరు తప్పిస్తారు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్షను నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? దుష్టులు తమ దుష్టత్వంలో ఉండి మరణించుట నాకేమాత్రము సంతోషము కలగదు, కానీ దుష్టులు తమ ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే నాకు ఇష్టము. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన బుద్ధియు నూతన హృదయమును తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెబుతున్నాడు? మీ యొక్క అక్రమ క్రియలన్నిటినీ మీరు విడిచిపెట్టాలి. మీరు మీ పాపములను విడిచిపెట్టాలి. మీ అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. మీ అవిధేయతలను విడిచిపెట్టాలి. ఇంతవరకు మీరు లోబడకపోతే ఇప్పుడు దేవునికి మీరు లోబడండి. ఇప్పుడు వరకు ప్రియమైన వర్లరా దేవుని మార్గాలను మీరు విడిచిపెట్టి తిరిగితే ఇప్పుడు దేవుని మార్గంలోకి రండి. అప్పుడు ఆయన మీకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తాడు. దేవుడు ఏమంటున్నాడంటే మీ పాపాలను మీరు విడిచిపెట్టాలి. మీ అక్రమ క్రియలను మీరు విడిచిపెట్టాలి. నూతన బుద్ధియు నూతన హృదయమును మీరు కలిగి ఉండాలి. నూతన బుద్ధి నూతన హృదయము డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదది. దేవుని యొక్క వాక్యము నిన్ను మార్చిద్ది. ప్రభు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది, అది బండను బద్దలు చేసే సుత్తి వంటిది. బండ హృదయాలను సైతం, రాతి హృదయాలను సైతం మాంస హృదయాలుగా మార్చే శక్తి దేవుని వాక్యానికి తప్ప ఈ లోకంలో దేనికి ఉండదు. ఒకానొక రోజున దేవుడు తన వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. నా హృదయాన్ని దేవుడు మార్చాడు. దేవుని వాక్యానికి నా హృదయంలో చోటిచ్చాను. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. అలాగే మీరు దేవుని వాక్యానికి చోటివ్వాలి. అప్పుడు మీకు నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని దేవుడు మీకు అనుగ్రహించి రాబోయే నిత్య నరకము నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మిమ్మల్ని తప్పించి మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.